హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 20th జూలై 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. మొత్తం 19 ప్రశ్నలు ఉన్నాయండి. సో అందుకే లేట్ అయింది. నేను చెప్పాను మీకు చాలాసార్లు 15 వరకు కరెంట్ అఫైర్స్ ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను, అంతకు మించి ఉన్నా సరే నేను చేస్తానని చెప్పాను. నేను 20 ప్రశ్నలు, ఈరోజు 19 ప్రశ్నలు అయితే తేలే మొత్తం అంతా వెతగ్గా. చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు చదివిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా నోట్స్ రాసుకుంటున్నారా లేదా మన పీడిఎఫ్ సేల్ చేసే వరకు వెయిట్ చేస్తున్నారా అనేది మీ ఇష్టం. కానీ డైలీ వినడం వల్ల మీకు జరిగే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్లీ మీకు ప్రిపరేషన్ దగ్గర చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే డైలీ అప్డేట్ అవ్వడం ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దానికి లింక్ చేసుకుంటూ అవగాహన పెంచుకోవచ్చు. 2021 జనవరి నుండి స్టిల్ జూన్ వరకు కూడా ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ కావాలనుకుంటే పైన కనబడుతున్న ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటిఎంకి పర్ మంత్కి 20 చొప్పున మీకు ఎన్ని మంత్స్ కావాలనుకుంటే అన్ని మంత్స్ 20 పంపిస్తే మీకు పంపించిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మీకు పంపించడం జరుగుతుంది. ఆ 24 అవర్స్ అయిన తర్వాత మీకు రాకపోతే అప్పుడు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు రిమైండ్ చేయడము లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టడము చేయండి. పై ఉన్న పేమెంట్ నెంబర్కి కాల్ చేయకండి, ఎందుకంటే అది నా దగ్గర ఉండదు. మా బ్రదర్ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. చాలామంది డబ్బులు పంపించాం బ్రదర్ ఎప్పుడు పంపిస్తారని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది మీరు గమనించండి. అండ్ పేపర్ అనాలిసిస్ అనేది కరెంట్ అఫైర్స్కి అడిషనల్గా ఫ్రీగా ఇస్తున్నాను, దానికి ఏం ఛార్జ్ చేయట్లేదు. అండ్ ఎవరైతే మేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కొంటారో వాళ్ళకి మేలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ అంటే 2021 బడ్జెట్, అలాగే ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టిన 2020-21కి సంబంధించిన ఏపీ ఎకానమిక్ సర్వే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మిస్ ఇండియా యూఎస్ఏ 2021 విజేత ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే వైదేహి డోంగ్రే. మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని మిషిగన్కు చెందిన వైదేహి డోంగ్రే 25 సంవత్సరాల అమ్మాయికి రావడం జరిగింది. అయితే మిస్ ఇండియా యూఎస్ఏ అంటే యూఎస్ఏలో ఉన్న భారత సంతతి వ్యక్తులకి అవార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అందాల పోటీల్లో జార్జియాకు చెందిన ఆర్సీ లాలాని మొదటి రన్నరప్గా నిలిచింది. డోంగ్రీ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. భారతీయ సంతతికి చెందిన మహిళల శక్తి సామర్థ్యాలు పెంపొందించేలా వారిని ప్రోత్సహించేందుకు మిస్ ఇండియా యూఎస్ఏ పోటీలు అనేది జరుగుతాయి. అయితే మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ ఈ 3 విభాగాల్లో జరిగిన పోటీల్లో 30 రాష్ట్రాల నుండి 61 మంది పోటీదారులు పాల్గొన్నారు. 3 విభాగాల విజేతలు ప్రపంచవ్యాప్తంగా పోటీల్లో పాల్గొనడానికి ముంబైకి కాంప్లిమెంటరీ టికెట్ కూడా పొందడం జరిగింది. తర్వాత సెకండ్ వన్, దేశంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ల క్లినిక్లను ఏ నగరంలో ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, దేశంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ క్లినిక్లను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ అండి. దేశంలో తొలిసారిగా 2 ట్రాన్స్జెండర్ క్లినిక్లను హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 ప్రకారం ప్రతి మెట్రో సిటీలో, హైదరాబాద్ అనేది ఒక మెట్రో సిటీ, ప్రతి మెట్రో సిటీలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ఉండాలన్న నిబంధనకు లోబడి సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్లో ఈ 2 క్లినిక్లు స్టార్ట్ చేశారు. అయితే ఒక క్లినిక్ వచ్చేసి నారాయణగూడలో ఉంది, ఇంకో క్లినిక్ వచ్చేసి జీడిమెట్లలో ఉండడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ట్రాన్స్జెండర్లలో హెచ్ఐవి ప్రాబల్యం ఎక్కువగా ఉండడం, దాన్ని నిర్మూలించడానికి ఈ క్లినిక్లు అనేవి ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇది ఒక్కటే కాదు, హైదరాబాద్లో ఉన్న ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో దగ్గరగా 6.47% ఉండగా హెచ్ఐవి ప్రాబల్యం జాతీయ సరాసరి 3.13% ఉంది. అయితే 2030 నాటికి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలించన్న లక్ష్యంతో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాయి. సో వీటినన్నింటినీ తట్టుకోవడం కోసం, ట్రాన్స్జెండర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద స్టడీ చేయడం కోసం ఈ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత థర్డ్ వన్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ యూటీ హైకోర్టుకు ఇచ్చిన కొత్త అధికారిక పేరు ఏమిటి? అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ ఈ 2 కూడా యూటీనే. వీటికి ఇప్పటి వరకు ఉన్న కోర్టు పేరు కంటే కొత్త అధికారిక పేరుని అనౌన్స్ చేసిందనమాట ప్రభుత్వము. ఆ కొత్త పేరు ఏంటి అంటే హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్. ఓకే, చూడండి, అధికారిక ఉత్తర్వుల ప్రకారం కామన్ హైకోర్ట్ ఆఫ్ యూటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ యూటీ ఆఫ్ లడఖ్ యొక్క పేరును చూడండి, చాలా పెద్ద పేరు ఉండేది, సింపుల్గా దాన్ని హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్గా మార్చారు. ఈ మార్పును అమలు చేయడానికి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2021లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వుపై సైన్ చేశారు.
1928 మార్చి 26న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ 1 ఆధారంగా జమ్మూ కాశ్మీర్ హైకోర్టు అనేది స్థాపించారు. అప్పటి నుండి ఆ పేరు కామన్ హైకోర్ట్ ఆఫ్ యూటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ యూటీ ఆఫ్ లడఖ్గా ఉండేది. ఇప్పుడు దాన్ని సింపుల్గా హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్గా మార్చారు. తర్వాత 4, ది ఇండియా స్టోరీ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి బిమల్ జలన్. ఆర్బీఐకి మాజీ గవర్నర్గా పనిచేశారు బిమల్ జలన్ గారు. ఇతను రీసెంట్గా ది ఇండియా స్టోరీ అనే పుస్తకంతో ఒక రచన చేశారు. ఇందులో భారతదేశానికి చెందిన ఆర్థిక చరిత్ర గురించి, అలాగే భారతదేశ రాజకీయ పరంగా ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ గురించి అండ్ భవిష్యత్తు గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 5th వన్, సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 20వ తారీఖునండి. చూడండి, జూలై 20న 1969న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషి. అయితే అతను అంటే ఒక మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళడం అనేది అంత చిన్న విషయం కాదు. అది కూడా చంద్రుడి మీదకి వెళ్ళడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇలా వెళ్ళాం కాబట్టి మనం సైన్స్లో ఒక కొత్త పురోగతిని సాధించాము అని ఆయన అనడంతో ప్రతి సంవత్సరం కూడా జూలై 20న సైన్స్ అండ్ స్పేస్ ప్రపంచంలో సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డేగా గుర్తించింది. ఓకే. తర్వాత 6th వన్, అంతర్జాతీయ చెస్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? మీకు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కేర్ఫుల్గా చదవండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే జూలై 20 అండి. ఓకే. అంతర్జాతీయ చెస్ దినోత్సవం 1966 నుండి, అంటే ఆ సంవత్సరం నుండి జూలై 20న ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నారు. జూలై 20న 1924న ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగిన 8వ వేసవి ఒలింపిక్ క్రీడల్లో FIDE అంటే ప్రపంచ చెస్ సమైక్య స్థాపించబడింది. అంతర్జాతీయ చెస్ దినోత్సవం 1966లో జూలై 20న అదే రోజున ఈ ప్రపంచ చెస్ సమైక్య స్థాపించబడిన రోజుగా గుర్తించుకోవడం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ చెస్ దినోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే చరిత్రలో అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటల్లో చెస్ కూడా ఒకటి. ఇది దేశాల మధ్య సమానత్వం, గౌరవం, అవగాహన పెంచుకోవడం కోసం ఆడుతూ ఉంటారు. తర్వాత 7th వన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కింద వాటిలో ఏ కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించింది? ఓకే. ఆన్సర్ చూసుకున్నట్టయితే కాలా విశ్వ అండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, దీన్ని ICCR అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అక్కడ కాలా విశ్వ అనే ఒక కొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేశారండి. అయితే ఇది ఓన్లీ ముంబైకి చెందిన క్యాంపెయినే కాదు, దేశవ్యాప్తంగా ఉంటుంది. అయితే సాంప్రదాయ జానపద కళాకారులు, స్థానిక కళాకారులు, చేతి వృత్తుల వారు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చేవారికి చేరుకోవడానికి 6 నెలల పాటు జరిగే హరిజోన్ సిరీస్ కింద కాలా విశ్వ అనే ఒక ప్రత్యేక ప్రచారం అండ్ దీని కింద ప్రదర్శన ఇవ్వడానికి ఒక అవకాశంగా కల్పించారు. ఇది జానపద కళలను విదేశీ విద్యార్థులకు అందించడానికి సహాయం చేస్తుంది. అంటే ఈ కాలా విశ్వ అంటే ఏంటి అంటే కళాఖండాన్ని, కళలను ప్రపంచానికి తెలియజేయడమే దీని ఉద్దేశం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th వన్, కిసాన్ మిత్ర ఊర్జా యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం? ఓకే. ఆన్సర్ చూసుకున్నట్టయితే రాజస్థాన్ అండి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు కిసాన్ మిత్ర ఊర్జా అనే స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇది రైతులకు సంబంధించిన స్కీమ్ అండి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు నెలవారీ అంటే ప్రతి నెల 1000 రూపాయలు గ్రాంట్ వస్తుంది. అయితే ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 1450 కోట్లు అదనపు వ్యయం అవుతుంది రాష్ట్రానికి. అంటే వ్యవసాయ అవసరాలను విద్యుత్ రాష్ట్రంలోని చిన్న మధ్య తరగతి రైతులకు ఉచితంగా ఇస్తారు. దీని ద్వారా ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ రేటు యూనిట్కు 5.55 పైసలు అయితే రైతులకు యూనిట్కు 90 పైసలు వసూలు చేస్తున్నారు. అయితే మిగిలిన దగ్గరగా 4 రూపాయలు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు అడిషనల్గా ఇచ్చిన ఏదైతే ఈ 1000 రూపాయల గ్రాంట్ ఉందో ఇది కూడా రైతులకి ఇంకొంత సహాయం అందిస్తుందని చెప్తున్నారు. తర్వాత కింద వారిలో ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డు గ్రహీత ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే కాజల్ చక్రవర్తి. ఓకే. కాజల్ చక్రవర్తి. సెంట్రల్ మెరైన్ ఫిషనరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని CMFIRI అంటారు. దీని యొక్క ప్రధాన శాస్త్రవేత్త కాజల్ చక్రవర్తి మధుమేహంతో సహా జీవనశైలి వ్యాధులు చికిత్స కోసం సముద్రపు పాచి నుండి వరుస న్యూట్రాన్స్యూటికల్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి చేసిన పరిశోధన ప్రయత్నాలకు ఇతనికి నేషనల్ ఐడెంటిఫికేషన్ పొందారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చే ఆ పరిశోధనలకు ఇచ్చే ఎక్సలెన్స్ కోసం ఇచ్చే ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డును ఈయన అందుకోవడం జరిగింది రీసెంట్గా.
5 ఏళ్ళకు ఒకసారి ఈ అవార్డులు అయితే ఇస్తారు. ఈ అవార్డు కింద 10 లక్షల రూపాయలతో పాటు 5 ఏళ్ల పాటు ఇలాంటి పరిశోధనలు చేయడం కోసం, ప్రాజెక్టుల కోసం 1.5 కోట్ల రూపాయలు పరిశోధన కోసం అతనికి గ్రాంట్ చేస్తారు. అంటే ఈ ప్రకటించిన 1.5 లక్షల రూపాయలు అతను పరిశోధన కోసం ఖర్చు పెట్టవచ్చు. ఇది కాకుండా అవార్డులో భాగంగా అతనికి 10 లక్షల రూపాయలు పర్సనల్గా ఇస్తారు. తర్వాత 10, ప్రపంచంలో అతిపెద్ద విదేశీ మారక నిల్వలను కలిగి ఉన్న వాటిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. విదేశీ మారక నిల్వలు అంటే విదేశీ మనీని నిల్వ చేసుకున్న దేశాల్లో ఏ దేశం, మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకున్నట్టయితే 5వ స్థానం అండి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ అలాగే రష్యా తర్వాత భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద విదేశీ మారక నిల్వలను కలిగి ఉంది. అయితే ఈ లైన్లో అమెరికాని ఎందుకు రబ్బా చేర్చలేదు, అమెరికా అగ్రదేశం అంటారు కాబట్టి చెప్తాను. యాక్చువల్గా విదేశీ మారక నిల్వలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డాలర్స్లోనే దాస్తారు. ఓకే, డాలర్స్తోనే మనకి లెక్క కడతారు. డాలర్స్ అనేది ప్రామాణిక కొలత మనీకి. కాబట్టి అందుకే ఈ లైన్లో మనకి అమెరికా లేదు. అయితే ప్రపంచంలో 5వ అతిపెద్ద విదేశీ మారక నిల్వలు కలిగి ఉందన్నమాట. అంటే విదేశీ యొక్క డబ్బును ఎక్స్చేంజ్ చేసుకునే అంత నిల్వలు, ఎక్స్చేంజ్ చేయడానికి కావాల్సిన నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి జూన్ 25వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం విదేశీ నిల్వలు $609 బిలియన్ వద్ద ఉన్నాయని చెప్పారు ఆయన. 2020-21లో భారతదేశం యొక్క చెల్లింపుల బ్యాలెన్స్, కరెంట్ అకౌంట్ అలాగే క్యాపిటల్ అకౌంట్ రెండింటిలోనూ మిగులు నమోదు చేసిందని, ఇది సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు పెరగడానికి ఉపయోగపడుతుందని ఆయన చెప్తున్నారు. ఓకే, తరువాత 11, పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే మేఘాలయ. ముఖ గుర్తింపును ఉపయోగించి పింఛనదారు జీవిత ధృవీకరణ అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ బట్టి ఆ యొక్క వ్యక్తి బతికున్నాడా లేదా అనే ఒక ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ గురించి సమాచారం ఇచ్చే ఒక మొబైల్ యాప్ను మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా ఈరోజు ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్ పింఛనదారులకు సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరణను ఇబ్బంది లేకుండా చేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు పింఛన్ ఇస్తారు కదండి, పింఛన్లో చాలామంది వాళ్ళు ఉన్నారా లేదా, ఎందుకంటే కొంతమంది ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకొని ఇస్తారు, కొంతమంది ఏంటంటే మనిషిని చూసిస్తారు, కొంతమంది ఏంటంటే ఇంకెక్కువ ఐడెంటిఫికేషన్ చూసిస్తారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు బయోమెట్రిక్ కూడా పెట్టారనుకోండి. అలా కాకుండా మనిషిని ఫేస్ రికగ్నైజ్ చేసి నిజంగా ఆ మనిషి బతుకున్నాడా లేదా, ఆ మనిషిదేనా అది అంటే తెలియడం కోసం ఈ కొత్త మొబైల్ యాప్ను అంటే పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాప్ను లాంచ్ చేశారు. ఈ యాప్ ఆర్థిక శాఖ సహకారంతో ఎన్ఐసి వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది దీన్ని. అయితే పింఛన్లు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చేయడం కోసం, అంతేకాకుండా పెన్షనర్ల సేవలను సులభతరం చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. అయితే ఇది పెన్షనర్ యొక్క గుర్తింపు సంబంధించిన అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్కి సంబంధించిన అంటే వాళ్ళకి సహాయం చేయడం కోసం పెన్షనర్ల కోసం తయారు చేసిన ఒక యాప్ అనమాట. మేఘాలయ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక యాప్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 12, పెరు దేశ నూతన అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే పెడ్రో కాస్టిల్లో నిన్న పెరు అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు. మితవాద రాజకీయ నాయకుడు కైకో ఫుజియోరెను కేవలం 44,000 ఓట్ల తేడాతో ఓడించారు ఆయన. ఎవరు? పెడ్రో కాస్టిల్లో. దక్షిణ అమెరికా దేశంలో రన్ ఆఫ్ ఎన్నికలు జరిగిన ఒక నెల తరువాత ఎన్నికల అధికారులు తుది అధికారిక ఫలితాలను రిలీజ్ చేశారు. ఓకే, తర్వాత 13, సెంటర్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీస్ ఏర్పాటు కోసం ప్రసార భారతి ఏఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐఐటి కాన్పూర్ అండి. ఓకే, మన ఇండియాలో చాలా ఐఐటీలు ఉన్నాయి, అందులో ఐఐటి కాన్పూర్ ఒకటి. ఐఐటి కాన్పూర్లో సెంటర్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీస్ ఏర్పాటు కోసం భారత పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ అంటే భారత గవర్నమెంట్కి చెందిన ఒక పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 3 రంగాల్లో ఐఐటి కాన్పూర్ పరిశోధనలకు సంబంధించిన ప్రాజెక్టులను చేపడుతుంది. ఈ ప్రాజెక్టులు ఈ ప్రసార భారతి మరింత ప్రజలకు చేరువవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఈ ఐఐటి కాన్పూర్ స్టార్ట్ చేయబోయే ఒక పరిశోధన ప్రాజెక్టుల లిస్ట్ ఇక్కడ ఉన్నాయి, ఒక 3.
ఆ 3 ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. నెక్స్ట్ జనరేషన్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ ట్రయల్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్కి బ్రాడ్కాస్టింగ్ యొక్క టెక్నాలజీని అంటే ఇప్పుడున్న టెక్నాలజీని ట్రయల్ చేయడం కోసం పరిశోధన చేస్తుంది. అయితే డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్కాస్టింగ్ కన్వర్జెన్స్ విత్ 5G అంటే 5Gతో కనెక్ట్ అయ్యి మొబైల్ బ్రాడ్కాస్టింగ్ చేయడం కోసం పరిశోధన చేస్తారు. నెక్స్ట్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ ఫర్ స్పీచ్ సబ్ టైటిలింగ్ అంటే దీని ఏం చెప్తున్నారంటే మాట్లాడే బట్టి ఆ వాయిస్ని ఆర్టిఫిషియల్గా విని కిందన సబ్ టైటిల్ ఇచ్చే విధంగా ఒక కొత్త పరిశోధన చేస్తారనమాట. అంటే మేకింగ్ బ్రాడ్కాస్ట్ కంటెంట్ ఇన్ వేరియస్ ఇండియన్ లాంగ్వేజెస్ యాక్సెసిబుల్ అంటే ఒకవేళ హిందీలో ఏదైనా ఒక కంటెంట్ తీసింది అనుకోండి ప్రసార్ భారతి ఏదైనా న్యూస్ మీద ఒక విషయం మీద దాన్ని మన ఇండియాలో ఉన్న చాలా అధికారిక భాషల్లో వినడానికి సౌకర్యం కల్పిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్చివల్ కంటెంట్ రిట్రీవల్ త్రూ ఆడియో అండ్ టెక్స్ట్ క్వరీ. ఓకే అంటే ఏదైనా కంటెంట్ని రిట్రీవ్ చేసుకోవడం కోసం ఆడియో లేదా టెక్స్ట్ రూపంలో ఎంక్వైరీ చేసుకునేలా ఒక సదుపాయాన్ని తీసుకొస్తారు. అంటే ఈ వీటి మీద పరిశోధనలు జరుగుతాయి ఐఐటి కాన్పూర్లో. నెక్స్ట్ 14 అండి ఆక్సిజన్ సంక్షోభాన్ని తగ్గించడానికి ఐఐటి శ్వాస ఆక్సిరైజ్ అనే ఒక బాటిల్ను అభివృద్ధి చేసింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐఐటి కాన్పూరేనండి. కోవిడ్-19కి సంబంధించి ఇప్పుడు సెకండ్ వేవ్ ఎండింగ్లో ఉన్నాము. అయితే వీటి నుండి ఈ కోవిడ్ నుండి మనం ఆక్సిజన్ ఎంతో అవసరం పడింది మనందరికీ తెలుసు. అయితే ఈ కోవిడ్ కొరత కూడా అలానే ఉంది. దీన్ని తగ్గించడం కోసం మన కాన్పూర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు శ్వాస ఆక్సిరైజ్ అనే ఒక బాటిల్ని డెవలప్ చేశారు. ఇది మనిషి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. అయితే ఈ ప్రత్యేకమైన ఏదైతే డివైస్ ఉందో ఇది ఎక్కడికైనా సరే మనం ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఎమర్జెన్సీ టైంలో కూడా దీన్ని వాడచ్చు. ఇది ఐఐటి కాన్పూర్లో ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్న ఈస్పిన్ నానోటెక్ సంస్థ వాళ్ళు తయారు చేశారు దీన్ని. ఓకే తర్వాత 15 ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ వంతెనను ఏ దేశంలో నిర్మించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే నెదర్లాండ్స్. ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మాణ పనిలో రోబోలు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బ్రిడ్జి ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ బ్రిడ్జ్. దీని పనిలో యాక్చువల్లీ ఇంజనీరింగ్ మనుషులే ఇంజనీర్స్ కానీ వీటి పనిలో అంటే కార్మికులుగా రోబోలు పనిచేసాయి. ఓకే అంటే కార్మికులు తయారు చేసిన మొదటి వంతెన ప్రపంచంలోనే 3D ప్రింటింగ్ వంతెన. ఈ వంతెన నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నగరంలో నిర్మించారు. ఈ వంతెనను స్వయాన డచ్ రాణి అయిన మాక్సిమా దీన్ని స్టార్ట్ చేశారండి. గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి రోబోలు కార్మికులుగా పనిచేసిన బ్రిడ్జ్ ఇదే. మొట్టమొదటి 3D ప్రింటింగ్ బ్రిడ్జ్ కూడా ఇదే. అయితే ఈ వంతెన స్పెషాలిటీస్ ఏంటి అంటే 12 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 4500 కిలోల ఉక్కు అంటే ఐరన్ వాడారు. అందులో డజన్కు పైగా సెన్సార్లు ఉన్నాయి. వంతెనకి ఏమైనా ప్రమాదం లేదా దెబ్బతింటే వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం తెలుస్తుంది అధికారులకి. నెక్స్ట్ 5th వన్ ఈ వంతెనకు సంబంధించిన వివరాలన్నీ డేటా కంప్యూటర్లో దాగున్నాయి. నెక్స్ట్ 6th వన్ ఎందుకంటే దీన్ని కంప్యూటరైజ్డ్గా డెవలప్ చేశారు. తర్వాత ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జితో భవిష్యత్తులో 3D పరిజ్ఞానంతో పెద్ద భవంతులు కూడా నిర్మించేలా కంపెనీలకు ఇదొక ఉదాహరణగా మారింది. అంటే ఎంత బలాన్నైనా ఈ వంతెన మోస్తుందంట అది. అయితే దీన్ని ఏ మెటీరియల్తో తయారు చేశారనేది ఇక్కడ మెన్షన్ చేయలే. నెక్స్ట్ 16th ఇటీవలే ఏ దేశం 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే మాగ్లేవ్ రైలును ప్రారంభించింది? మాగ్లేవ్ అనేది ఒక టెక్నాలజీ. ఓకే ఆన్సర్ చూసుకున్నట్టయితే చైనా అండి. ఓకే ఇప్పటివరకు చైనాలో ఉన్నాయి ఈ టెక్నాలజీలన్నీ. చైనా 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే మాగ్లేవ్ రైలును లాంచ్ చేసింది. ఈ రైలుతో బీజింగ్ నుంచి షాంఘై వరకు కూడా 1000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 to 3 అవర్స్లోనే మనం చేరవచ్చు. అయితే సాధారణ రైలుకు మాగ్లేవ్ రైలుకి చాలా తేడా ఉంది. సాధారణ రైలు పట్టాలపై నడుస్తాయి కానీ ఈ మాగ్లేవ్ రైలు అనేది పట్టాలకి పైన అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ ట్రైన్కి. అంటే ఆ ట్రైన్ టైర్లకి అంటే ఆ మ్యాగ్నెట్కి కింద ఉన్న ట్రైన్ మ్యాగ్నెట్కి చాలా గ్యాప్ ఉంటుంది. చాలా అంటే పెద్దదేం కాదు, మహా అయితే 1 అడుగు గ్యాప్లో ప్రయాణిస్తాయి అన్నమాట. ఇది విద్యుత్ అయస్కాంత టెక్నాలజీతో గాల్లోనే ఇది ప్రయాణిస్తుందని చెప్తున్నారు. అయితే గత 2 దశాబ్దాలుగా మాగ్లేవ్ రైలు టెక్నాలజీని చైనా ఉపయోగిస్తోంది చైనాలో. అయితే జపాన్, జర్మనీ వంటి దేశాలు మాగ్లేవ్ రైలును అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తర్వాత 17 బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ నౌక రోదస్ యాత్ర విజయవంతమైంది. బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అధినేత ఎవరు? జెఫ్ బెజోసస్ అండి. జెఫ్ బెజోసస్కి చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ నౌక రోదస్ యాత్ర విజయవంతమైంది. రోదస్ యాత్ర అంటే అంతరిక్షంలో విహరించడం. న్యూ షెపర్డ్ వ్యోమ నౌకలో 4 సభ్యుల బృందం
వెళ్ళారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు న్యూ షెపర్డ్ వ్యోమనౌక నింగ్లోకి వెళ్ళింది, అంటే ఆకాశంలోకి వెళ్ళింది. వ్యోమనౌకలో జెఫ్ బెజోస్తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ట్రావెల్ చేశారు. ఆలివర్ డెమన్ రోదశలోకి వెళ్ళొచ్చిన అతి పిన్న వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1961లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన వోస్టోక్ 2 మిషన్లో 25 ఏళ్ల వయసులో రష్యన్ వ్యోమగామి గెర్మాన్ టిటోవో అంతరిక్షంలోకి వెళ్ళిన అతి పిన్న వయస్కుడు ఆ టైంకి. ఇప్పుడు 18 ఏళ్ళు అతి పిన్న వయస్కుడు ఆకాశంలోకి వెళ్ళిన వ్యక్తి లేదా అంతరిక్షం. అంతేకాకుండా 82 ఏళ్ల వాలీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన అతిపెద్ద వయస్సురాలిగా రికార్డు సృష్టించారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 18, నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వేలోని మోడర్న్ బ్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి. నాబార్డ్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే రిలీజ్ చేసింది. ఈ సర్వేలో మోడర్న్ బ్యాంకులో అదేవిధంగా సాంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంతో పాటు ఎన్ఏఎఫ్ ఇండెక్స్లో దేశీయ సగటు కంటే మెరుగైన పనితీరుని కనబరిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అండ్ ఎన్ఏఎఫ్ ఇండెక్స్ అంటే నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ సర్వే అనమాట. ఈ యొక్క సర్వేలో దేశవ్యాప్త సగటు 0.337గా ఉండగా ఏపీ అందులో 0.473 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఓకే, అందులో దేశవ్యాప్త సగటులో. కానీ మోడర్న్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో 0.703 పాయింట్లతో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అయితే ఇదే విభాగంలో ఇందులో మోడర్న్ బ్యాంకింగ్ సేవల్లో ఫస్ట్ ప్లేస్లో గోవా, సెకండ్ ప్లేస్లో మణిపూర్, థర్డ్ ప్లేస్లో నాగాలాండ్, 4th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, అయితే పెద్ద రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్తున్నారు. ఈ గోవా అనేది చిన్నది, మణిపూర్, నాగాలాండ్ చిన్న రాష్ట్రాలే. కానీ పెద్ద రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. రాష్ట్రాల వైడ్గా చూసుకుంటే 4th ప్లేస్లో ఉంటుంది మోడర్న్ బ్యాంకింగ్లో. అది కూడా నాబార్డు వాళ్ళు రిలీజ్ చేసిన సర్వేలో. తర్వాత 19, ఈశాన్య రాష్ట్రం మిజోరాం 15వ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ చూసినట్లయితే కె హరిబాబు అండి. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం 15వ గవర్నర్గా కంబంబాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మన తెలుగు వ్యక్తి. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గౌహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ జోర్దాన్ కుమా పాల్గొన్నారు. ఆయన చేత పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. కానీ అతనికి కొన్ని వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన అటెండ్ కాలేకపోయారు. ఓకే, ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మనం ఇప్పుడు ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. మిస్ ఇండియా USA 2021 విజేత ఎవరు అంటే వైదేహి డోంగ్రే. అలాగే దేశంలో తొలిసారి ట్రాన్స్జెండర్ క్లినిక్లను ఏ నగరంలో ప్రారంభించారు అంటే హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ యూటీ హైకోర్టుకి ఇచ్చిన కొత్త అధికారిక పేరు ఏమిటంటే హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్. అండ్ ది ఇండియా స్టోరీ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే బిమల్ జలాన్. ఇతను మాజీ RBI గవర్నర్. అండ్ సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 30. అంతర్జాతీయ చెస్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 30. అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కింద వాటిలో ఏ కార్యక్రమానికి ఇటీవల ప్రారంభించిందంటే కాలా విశ్వ అనే క్యాంపెయిన్ని. కిసాన్ మిత్ర ఉర్జా యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింద వారిలో ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాంగ్ నేషనల్ అవార్డు గ్రహీత ఎవరు అంటే కాజల్ చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న వాటిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 5th ప్లేస్. పెన్షనర్ లైఫ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పేరు దేశ నూతన అధ్యక్షుడు ఎవరు అంటే పెడ్రో కాస్టిలో. సెంటర్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీస్ ఏర్పాటు కోసం ప్రసార్ భారతి AITతో ఒప్పందం కుదుర్చుకుందంటే IIT కాన్పూర్తో. అలాగే ఆక్సిజన్ సంక్షోభాన్ని తగ్గించడానికి AIIT శ్వాస ఆక్సిరైజ్ అనే ఒక బాటిల్ని డెవలప్ చేసిందంటే IIT కాన్పూర్. ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటింగ్ వంతెనను ఏ దేశంలో నిర్మించారంటే నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల ఏ దేశం 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే మాగ్లేవ్ రైలును ప్రారంభించిందంటే చైనా. అండ్ బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ నౌక రోదస్ యాత్ర సక్సెస్ అయింది. బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అధినేత ఎవరు అంటే జెఫ్ బెజోస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వేలో మోడర్న్ బ్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే 4th ప్లేస్. అండ్ ఈశాన్య రాష్ట్రం మిజోరాం 15వ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే కె హరిబాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.